హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. టైమొచ్చేసి 3 అవుతుంది. అస్సలు లెగవబుద్ధి కావట్లా. బద్ధకంగా ఉంది. అందుకని చెప్పి అలా కూర్చునున్నాను. ఇంకా కాసేపు అలా కూర్చుని ఇంక లెగుస్తున్నాను. మన పక్కన వాళ్ళు పడుకుంటే ఇంక అస్సలు లెగవబుద్ధి కాదు. ఇంకా కాసేపు పడుకోవాలనిపిచ్చిద్ది. అయినా కొంచెం లెగిసేదాకా అలా అనిపిస్తది. లెగిసినంక ఇంకా మామూలుగా అయిపోయిద్ది. నేను పని కొంచెం నిదానంగా చేసుకుంటాను. అందుకని చెప్పి ఆ టైంలో లెగుస్తున్నాను. నేను లెగిసి బ్రష్ చేసుకొని, ఇల్లు ఊడ్చుకునేసరికి 4 అయిపోయిద్ది. అందుకని చెప్పి, ఇక్కడైతే నేను లేవంగాల్నే కృష్ణుడి మొహం చూసుకుంటాను. చూసుకున్నాకే బయటికెళ్తాను. ఇంక బయట పనులన్నీ అయితే నైటే చేసుకుంటా అండి. ఆ టైంలో బయటికి వెళ్ళను. ఎవరు ఉండరు కదా! అందుకని చెప్పి. ఆహ్, అంటే రోడ్డు ఊడ్చుకుని, ముగ్గేసుకోవడాలు అయన్నీ పడుకోబోయే ముందే చేసుకుంటాను. ఈ వంటగది గూడా మొత్తం శుభ్రం చేసుకొని, స్టవ్ అన్నీ కడుక్కొని పెట్టేసుకుంటాను. పొద్దున్నే కొంచెం తేలిగ్గా ఉంటది కదా! అందుకని చెప్పి. ఇవన్నీ ఇంక పొద్దున్నే పెట్టుకున్నా అంటే అస్సలవ్వదు నాకు. అంత నిదానంగా చేసుకుంటా పని నేను. ఇంకా స్టవ్ మీద అన్నీ సర్దేసుకొని, అంట్లుంటే అవి గూడా సర్దేసుకొని, ఇల్లు అవి ఊడ్చుకుంటాను. పొద్దున్నే లేసి ఇవన్నీ చేసుకుంటుంటే ప్రశాంతంగా ఉంటది. కానీ రోజు అలా లెగవాలంటే బద్ధకమొస్తది. ఈ నెల మాత్రం కంపల్సరీ భలే హుషారుగా లెగుస్తాను. అన్నీ చూసారా ఇంట్లో ఎలా తెచ్చిపెట్టుకున్నానో. ఎందుకంటే అసలు ఆ టైంలో బయటికెళ్ళాలంటేనే నాకు భయం. ఇదివరకైనా కొంచెం వెళ్ళేదాన్ని గానీ, ఇప్పుడైతే అసలు శాంతం మానేశాను. అదంతా మా అక్క పుణ్యమే. చక్కగా మా అక్క అయితే దెయ్యాల సినిమాలు చూపిచ్చేది మాకు. కానీ మేము చూడం అని పడుకునేవాళ్ళం నేను, మా చెల్లి. కానీ ఆ సౌండ్‌లకి ఏం జరుగుతుందా అన్న టెన్షన్‌కి చూసేస్తాం లాస్ట్‌కైతే. ఇంకా అది చూసిన కాడ నుంచి భయపడుతూనే ఉంటాం మేమిద్దరము. చూడడం ఎందుకు, భయపడటం ఎందుకని ఇంట్లో వాళ్ళు తిడతారు. ఇంకా ఆ దెయ్యాల సినిమాలనేదైతే బ్యాడ్ హ్యాబిట్. దాని నుంచయితే తప్పించుకోలేము. ఇంకా అదండి నా స్టోరీ అయితే. ఇక్కడైతే నేనింక ఫ్రెష్ అయిపోయి నా పనులన్నీ చేసుకుంటున్నాను. దేవుడి దగ్గర అన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకుంటున్నాను. కానీ పొద్దున్నే లేసి పూజ చేసుకుంటే మాత్రం భలే హాయిగా ఉంటది నాకు. ఇంకా పొద్దున్నే దేవుడి పాటలు పెట్టుకొని, అలా అన్ని పనులు చేసుకుంటుంటే టైమే తెలీదు. ప్రశాంతంగా చేసుకుంటూ ఉండాలనిపిస్తది పూజైతే. ఇంక నేనైతే మా ఆయన్ని లేపనండి పొద్దున్నే. పాపం నాతో పాటు లేసి ఏం జేస్తారని చెప్పి నేను అన్ని పనులన్నీ చేసుకున్నాకే లేపుతాను. లేసినంక ఇద్దరం కలిసి పూజ చేసుకుంటాము. నేనైతే ఇక్కడ దేవుడి దగ్గర అన్నీ సర్దుకుంటున్నాను. ఇప్పుడైతే అనుకుంటాను ఈ నెలే కాదు, రోజు ఇలాగే పొద్దున్నే 5:00కల్లా పూజ చేసేసుకోవాలని చెప్పి. కానీ ఎందుకో బద్ధకం వచ్చేసిద్ది. నా పూజ అయ్యేసరికి 8 అయిపోయిద్ది. ఓ పక్క స్కూల్‌కి రెడీ చేయాలి మా అమ్మాయిని. ఇంకా ఒక పక్క పూజ చేసుకోవాలి. కంగారు పడిపోతాను. పొద్దున్నే లేసి చేసుకోవచ్చుగా అనుకుంటాను. కానీ ఎందుకో లెగవలేను. ఈ నెల మాత్రం ఎక్కడి నుంచి హుషారొచ్చిద్దో తెలీదు. భలే హుషారుగా లెగుస్తాను. ఇందాకడైతే ఇల్లు తుడుచుకొచ్చాను కదా! అప్పుడు ముగ్గులేయలేదు. అందుకని చెప్పి స్నానం చేసేద్దామని ఆగాను. ఇంకా ఇంట్లో ముగ్గులు పెట్టేసుకొని, ఇంకా తులసమ్మకైతే అభిషేకం చేపించుకొని పూలు పెట్టుకుంటున్నాను. ఇంకిక్కడైతే మా ఆయన రెడీ అయిపోయొచ్చారు. నాకైతే గోవిందనామాలు పెడుతున్నారు. మా ఆయన రెడీ అయ్యొచ్చాక ఆయన పెట్టుకుంటారు కదా! ఆయనతో పాటు నాకు కూడా పెట్టేస్తారు. చాలా చక్కగా నీట్‌గా పెడతారు. నాకైతే కొంచెం టైం పట్టిద్దని చెప్పి మా ఆయనతోనే పెట్టించుకుంటాను నేను. ఇంక నాకైతే బొట్టు పెట్టడం పూర్తయ్యాక మా ఆయన గూడా పెట్టుకుంటున్నారు. ఇంకిద్దరం రెడీ అయిపోయి ఇంక పూజ చేసుకోవడానికైతే వెళ్తున్నాము. స్వామివారికైతే పాలు నైవేద్యంగా పెడతామండి. నేనైతే కాచి అక్కడ పెట్టాను. అది తీసుకొచ్చి పెడుతున్నారు. ఇంక మేమైతే నైవేద్యంగా పాలే పెడతాము. బయటైతే చూసారా ఎంత బావుందో అసల. మంచయితే భలే పడుతుంది వాన పడినట్టు. ఏదో పొగ పెట్టినట్టు వస్తుంది కదా! అందుకనే అసల భలే ఉంటది నాకు ఈ నెలలో అయితే. ఎంత ఇంట్రెస్ట్‌గా లేసి పూజ చేసుకుంటానో. అసల పొగలు చూడండి ఎలా వస్తున్నాయో. మేము ఇంకా ఇక్కడైతే పూజ మొదలుపెట్టుకున్నాము. మేమైతే పూజ వీడియో అంతా తీయలేదండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు కదా! అందుకని చెప్పి. కిందటి సంవత్సరం అయితే 7 వారాల నోము గూడా నోసుకున్నాను. ఈ సంవత్సరం గూడా అలాగే చేసుకుందాం అనుకున్నాను గానీ, ఎందుకో కుదరలేదండి. నోమైపోయాక చివరి రోజు భోజనాలు పెట్టుకోవాలి అంటారు కదా! కానీ నాకు ఆ రోజు కొంచెం ఒంట్లో బాలేదు. దానివల్లన భోజనాలు పెట్టుకోలేకపోయాము. సరే గుడి దగ్గరన్నా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి టిఫిన్ గానీ, భోజనం గానీ ఇచ్చొద్దామని చెప్పి ఎళ్ళాము. కానీ ఆ రోజు 7:00కల్లా పూజ అయిపోయింది. పూజ అవ్వంగాల్నే టిఫిన్‌లు తీసుకొని బయలుదేరాము. ఇడ్లీ ఏం తింటారులే అని చెప్పి అట్టు, పరోటా తీసుకెళ్ళాము. అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా టార్చర్ పెట్టారండి. "ఏంటి పరోటా తెచ్చావా? పరోటా ఎవరు తింటారమ్మా? ఇడ్లీ తేకపోయావా?" అన్నారు.
సరే ఇడ్లీ తేకపోయావా అన్నారని చెప్పి వేరే వాళ్ళకి ఇడ్లీ తీసుకెళ్ళిస్తే, "ఇడ్లీ ఎవరు తింటారమ్మా? ఇడ్లీ తెచ్చావు" అని జెప్పన్నారు. సర్లే తీసుకోండి ఇవాల్టికి అని చెప్పి బతిమిలాడి, బతిమిలాడి వాళ్ళందరికీ ఇచ్చొచ్చాము. ఇంకో ఆమె అయితేనేమో, "టిఫిన్ ఎందుకమ్మా? టిఫిన్ ఏం చేసుకుంటాము? డబ్బులియ్యి. డబ్బులిస్తే అప్పుడు టిఫిన్ తీసుకుంటా" అని చెప్పింది. ఇంక ఆమెకి టిఫిన్ పొట్లం ఇచ్చి ఎదురు ఇంకో రూ. 20 ఇస్తే అప్పుడు తీసుకుంది. లేకపోతే తీసుకోదంట. ఇంకా అలా ఉంది ఆ రోజు మా పరిస్థితయితే. ఏంటి ఇలా ఉన్నారు ఒక్కొక్కళ్ళు అనుకున్నాము. ఇంకా అసల అలా జరిగింది. ఇక్కడైతే మా పూజ అయిపోయిందండి. ఎప్పుడు పూజ అవ్వంగాల్నే ఇంకా కాసేపు కూర్చుని, టీ పెట్టుకొని, తాగి గుడికి బయలుదేరేవాళ్ళము. ఎందుకంటే మళ్ళీ అంత పొద్దున్నే ఎళ్ళినా గుడి తీరేమో అని చెప్పి, ఆ రోజైతే ఇంక కరెంట్ పోయిద్దని చెప్పి పూజ అవ్వంగాల్నే ముందు తొందర పెట్టేశాను నేను మా ఆయన్ని. సరే ఎళ్ళిపోదాం ముందు గుడికి, వచ్చినంక టీ పెట్టుకుందాం అని చెప్పేసి. అసలు బయటైతే మంచు భలే పడుతుంది. అసలా రోడ్డయితే ఏం కనిపించట్లేదు. అసలెలా బండి తోలారా అనిపిచ్చింది. నాకైతే అసలు ఏం కనిపించట్లేదు. ఇప్పుడు వీడియోలో అన్నా కొంచెం కనిపిస్తుంది గానీ, ఒరిజినల్‌గా అయితే అసల రోడ్డే కనిపించట్లేదు. నా తొందరపాటుతనానికి అనుకున్నట్టే జరిగిందండి. మేమెళ్ళేసరికి ఇంకా గుడైతే తెరవలేదు. కాసేపు నుంచున్నాము ఎవరన్నా వస్తారేమో అని చెప్పి. అప్పటికింక ఎవరు రాలేదు. సరే మంచు గూడా బాగా ఎక్కువగా పడుతుంది. ఇంక ఇంటికి బయలుదేరిపోదాం అన్నారు మా ఆయన. వెళ్ళే దారిలో టీ తాగేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇదండి మా వీడియో. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మా వీడియోని ఇంతవరకు చూసినందుకు మీరందరికీ చాలా థాంక్స్ అండి.